ఏయ్, నువ్వు ఎప్పుడు మా కుటుంబంతో కలుపుకోలుగా ఉన్నావే, అలాంటి నువ్వు సంబంధం తీసుకొస్తే నేను నమ్మాను చూడు, అందుకు నేను నా చెప్పుతో కొట్టుకోవాలి. పండే పండే బయటికి. నువ్వు చేసిన పనికి నట్టింట్లో సింహాసనం వేసి కూర్చోబెట్టుకోవాలా? నడవే. నా కూతురు ఎత్తుకెళ్ళాలి. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసినందుకు. ఎవరు అర్చన జీవితం నాశనం చేయాలని కోరుకుంది? పోలీసులు అబద్ధం చెప్పి నా కొడుకుని తీసుకెళ్తే నా కూతురు ఏం చేసిందని? నీ అన్న 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ విషయాన్ని నా దగ్గర దాచావు. ఇంకా ఏమేం దాచావు ఎవరికి తెలుసు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే నేను. నా దగ్గర నిజాయితీగా లేకుండా నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. ఈ ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు. నడవే నడవే బయటికి. నువ్వు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? జయంతి నిన్ను నమ్ముకొని వచ్చిందిరా. వాళ్ళ అన్నయ్య చేసిన దానికి ఏం చేస్తుంది? ఏది ఎలా ఉన్నా తను నీ భార్య. లోపలికి తీసుకెళ్లి నిదానంగా మాట్లాడటం మంచిది. ఇంకా మాట్లాడడానికి ఏముందని? మన కుటుంబం పరువుని గంగలో కలిపారు వీళ్ళు. దీన్ని ఇంకా ఇంట్లోకి తీసుకెళ్లి మంచిగా మాట్లాడాలా? ఏయ్, పోవే బయటికి. ఏయ్, ఇంటికి వచ్చిన కోడలు ఇలా బయట తరివేస్తున్నారే, అసలు మీరు ఆడవాళ్ళేనా? మాటలు జాగ్రత్తగా రాని. అభశుభం తెలియని నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు కదే మీ ఇద్దరు. అసలు మీ ఇద్దరు ఆడవాళ్ళేనా? అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ముందు వదిలి లోపలికి రమ్మను. ఒసేయ్ పెర్రిదానా, అది నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిందే, నువ్వు దాన్ని సమర్థిస్తున్నావా? అయ్యో అమ్మా, వదిన లాంటిది కాదమ్మా. నా జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం తనకి లేదమ్మా. మరి మరి దాని ఉద్దేశం ఏంటే? ఏదో వాళ్ళ అన్నయ్యకి నన్నిచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది. ఇలా జరిగినందుకు వదిన మాత్రం ఏం చేస్తుంది? వదిన బయటికి పంపించడం న్యాయం కాదమ్మా. అమ్మా, వదిన లోపలికి పిలువమ్మా, పిలువమ్మా. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వైనా వదిన లోపలికి రమ్మని చెప్పన్నయ్యా. అర్చన, నీకేం తెలీదు. నా నిర్ణయం మారదు. చెప్పండి నాన్న. వాడు మొండిగా నిర్ణయం తీసుకున్నాడమ్మా. నువ్వు నేను ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఏంటి నాన్న? వదినా, వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. లోపలికి రా వదినా. నువ్వేంటి పిలవడం? మీ అన్నయ్యని పిలవమని చెప్పు. అది జన్మలో జరిగే పని కాదు. ముందు నడవండి బయటికి. ఏంటన్నా ఇది? ప్రేమించి పెళ్లి చేసుకుని వదిన ఇలా గంటేస్తున్నావు, నీకు న్యాయంగా ఉందా? అర్చన, నీకేం తెలీదు. నువ్వు లోపలికి పిలుస్తుంటే నువ్వెవరని అడుగుతుంది. నీకెందుకే వాళ్ళకి లేని బాధ? నువ్వు నోరు మూసుకో. బయటికి వెళతాం బాబు, వెళతాం. ఇంకా ఇక్కడే ఉండడానికి మేమేం పౌరుషం లేని వాళ్ళం కాదు. కానీ ఒక్కటి, మీరు ఇంట్లో నుంచి గెంటేస్తే దీనికి జీవితమే లేదనుకోకండి. దీని జీవితం ఎలా బాగు చేయాలో నాకు బాగా తెలుసు. రావి రమ్య, రమ్య, నేను ఎంత వద్దమ్మా అని చెప్తున్నా విన్నావా? ఏదైనా తేడా జరిగితే నా జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా అని చెప్పాను. అలాంటిది ఏమీ జరగదమ్మా అని నన్ను ఈ పెళ్లి ప్రయత్నంలోకి దించావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అంతా నేను భయపడ్డట్టే జరిగింది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. అంతా మన పథకం ప్రకారం కరెక్ట్ గానే జరిగింది. కానీ ఆకర్షణ వల్ల అంతా తలకిందులైపోయింది. ఆ బుద్ధిలేని శేఖర్ గాడు జైల్లో గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడు. నీ కొడుకు జీవితం బాగు చేద్దామని చూసి కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదమ్మా. నీ జీవితం ఏం నాశనం కాలేదు జయంతి. కుటుంబం అన్నాక గొడవలు రావడం సహజం. 4 రోజులు పోతే అవే సర్దుకుంటాయి. త్వరలోనే మీ వారొచ్చి నిన్ను తీసుకెళ్తారు. మా ఆయన గురించి నీకేం తెలుసమ్మా? ఆయనతో 5 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాను. ఆయనకు నాకన్నా రమ్య కన్నా చెల్లెలంటేనే ప్రాణం. చెల్లెలకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేరే, అలాంటిది
దాని జీవితం నేను నాశనం చేయాలని చూశానమ్మా. నన్నెలా అమ్మా ఆయన క్షమిస్తారు? ఆయన లేకుండా నేను బ్రతకలేనమ్మా. నా కూతురు లేకుండా నేను ఉండలేనమ్మా. 5 ఏళ్లుగా కాపురం చేసి భర్తనే అర్థం చేసుకున్న నువ్వు నిన్ను కని 20 ఏళ్లుగా పెంచిన తల్లిని అర్థం చేసుకోలేకపోయా. నేనుగా నిన్ను ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. త్వరలోనే నేనే నిన్ను ఆ ఇంట్లో దిగబెట్టొస్తాను. నిజంగానా అమ్మా? ఈ చింతామణి ఒక్క మాట చెప్తే అది నిజమే అవుతుంది. నువ్వు బయలుదేరి వస్తున్నప్పుడు అమ్మా అమ్మని ఏడ్చిందే నీ కూతురు. అయినా దాన్ని నేను అక్కడే వదిలేసి వచ్చాను. ఎందుకో తెలుసా? అదక్కడుంటేనే దాని ద్వారా నువ్వు అక్కడికి తొందరగా చేరుకుంటావని. అర్థం కాలేదా? నీ భర్తకి భార్య అవసరం కాకపోవచ్చు, కాని నీ కూతురికి తల్లి కావాలి. అందువల్ల వాళ్లే నిన్ను పిలుస్తారు. అప్పుడు వెళ్ళొచ్చు. తప్పకుండా పిలుస్తారా? తప్పకుండా పిలుస్తారు. ఒకవేళ పిలవకపోతే పిలిచేలా చేస్తాను. అందుకు నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. చెప్పమ్మా, ఏం చేయను? నేను నా భర్త పాపతో ఉంటే చాలు. దానికోసం ఏదైనా చేస్తాను. చెప్పమ్మా. చెప్తాను. ప్రస్తుతానికి 7 పాపి లోపలికెళ్ళు. భయపడుకు జయంతి, నేనున్నాను. నిన్ను ఆ ఇంట్లో మహారాణిలా కూర్చోపెడతాను. ఇంట్లో ఎవరూ భోంచేయలేదు. మనం మాత్రం ఎలా తింటాం చెప్పు? అబ్బా, అమ్మా పరమేశ్వరి, నా కూతురికి ఎందుకమ్మా ఈ పరిస్థితి? దాని సుగుణాల రాశిగా పుట్టించి అదృష్టాన్ని మాత్రం ఎందుకమ్మా దూరం చేస్తున్నావు? అబ్బా, ఇవాళ ఏమైందే వీళ్ళందరికీ? మామూలుగా ప్రతి పెళ్లి కొడుకు అర్చన నచ్చలేదని వెళ్ళిపోయేవాడు. వీడు నచ్చింది అన్నాడు, పోలీసులు తీసుకెళ్లారు. దీనికి ఎందుకు ఇంత ఫీలింగ్స్ ఆఫ్ ఇండియా? అబ్బా, ఏం లేదే, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశారు కదా, అందుకే అంత అప్సెట్ అయ్యారు. అయ్యో, ఇప్పుడు భోంచేయడం ఎలాగే? నాకు ఆకలి దంచేస్తుంది. అమ్మా, సరే పద, ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఆ తర్వాత భోంచేద్దాం, సరేనా? పద. నా కడుపున పుట్టడమేది చేసిన పాపవా అమ్మ? అదేం తప్పు చేసింది చెప్పమ్మా? ఎందుకు దానికి శిక్ష చెప్పమ్మా? నేను నిన్నే నమ్ముకున్నాను, నువ్వే నాకు సమాధానం చెప్పాలి.
నాన్నా నాన్న ఆకలేస్తుంది, భోంచేద్దాం రా నాన్న. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు వెళ్ళి తినండి. నాన్న ఎవరూ తినలేదు, మేము మాత్రం ఎలా తింటాం? అమ్మేది? అమ్మ పూజ గదిలో కూర్చునుంది. అమ్మా, అది నీకేం లోటు చేసింది? ప్రతి శుక్రవారం మంగళవారం నీ గుడికొచ్చి దీపం వెలిగించేదే. నీకెన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో ఉపవాసాలు, ఇవేవి నీ మనసును కరిగించలేదా? ఊళ్ళో అందరికీ కళ్యాణ యోగాన్ని ఇస్తున్నావే, నా బిడ్డనెందుకు కనికరించనంటున్నావు? అది ఎవరికి ఏ అపకారం చేసిందమ్మా? అమ్మా. వరలక్ష్మి, వరలక్ష్మి, ఎందుకు దేవుళ్ళని నిందిస్తావు? ఆ దేవుళ్ళ అనుగ్రహం ఉండబట్టే ఈ పెళ్లి తప్పిపోయి అర్చన జీవితం బాగుపడింది. అది అర్థం కాలేదా నీకు? అయ్యో, అది నాకు అర్థమైందండి. కానీ మన ఇంట్లోనే ఉండి మన అర్చన జీవితాన్ని నాశనం చేయాలని చూసిందే ఆ రాక్షసి. అది అది నేను తట్టుకోలేకపోతున్నానండి. ఈ విషయంలో జయంతిని మాత్రమే నేరస్తురాన్ని చేయకు. ఇందులో నీ తప్పు కూడా ఉంది. నా తప్ప? నేనేం చేశానండి? అవును, నువ్వే చేశావు. ఏదో అర్చనకు తగినవాడిని చూసి పెళ్లి చేయాలే గాని ఇలా బాగా చదువుకున్నవాణ్ణి, పెద్ద ఉద్యోగస్తుణ్ణి తెచ్చి పెళ్లి చేస్తానని మొండి పట్టుబట్టడం నీ తప్పు కాదా? ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? జయంతి చేసిన తప్పుకి నా మనసులో ఉన్న ఆశకి సంబంధం ఏంటండి? నీ మనసులో ఆశ తెలియడం వల్లనే జయంతి ఓ క్రిమినల్ని తీసుకొచ్చి గొప్ప ఉద్యోగస్తుడని చెప్పి పెళ్లి కుదిర్చింది. వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు భూమి మీద నిలిచావా? వాడి అతి వినయానికి మురిసిపోయి వెంటనే నిశ్చితార్థం పెట్టుకుందాము అన్నావు. వరలక్ష్మి, నేను నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, తొందరపడకు, నిదానంగా ఆలోచించి చేద్దాము అని. విన్నావా? మన అమ్మాయికి నువ్వు కోరుకుంటున్నటువంటి పెళ్లి కొడుకు దొరికాడు అని తెగ సంబరపడిపోయావు. ఇప్పుడు ఎదురు దెబ్బతిన్నావు. ఇందులో ఎవరినో నిందించడం వలన ప్రయోజనమే ఉంది వరలక్ష్మి. చూడు, ముందు నీ ఆలోచన తప్పు అని తెలుసుకో. పెళ్ళికొడుకు మంచివాడు, బుద్ధిమంతుడు, కష్టపడి సంపాదించి మన అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలే గాని గొప్ప చదువు ఉన్నవాడు, డబ్బున్నవాడే దానికి భర్తగా రావాలని ఇంకా నువ్వు ఎదురుచూపులు చూశావంటే మన అర్చన జీవితాంతం పెళ్లి కాకుండానే ఉండిపోతుంది. అది తెలుసుకో. అది నా బంగారు తల్లి కదూ, అన్నం తినాలమ్మా. తినమ్మా. అలా అనకూడదు, ఒకే ఒక్క ముద్ద. ఆను. ఒక్క ముద్ద తినమ్మా. చూడు, నువ్వు ఈ ముద్ద తిన్నావంటే నీకు మంచి కథ చెప్తాను.
నిజం తల్లి, నువ్వు అన్నం తింటూ ఉండు, నేను నీకు కథ చెప్తూ ఉంటాను. ఏది ఆను ఆ మరే అనగనగా ఒక ఊళ్ళో ఒక రమ్య చిలకమ్మని ఏమడిగింది? ఆ మరి నువ్వు అన్నం తింటూ ఉంటే నేను చెప్తూ ఉంటా. ఆ ఆ ఆ చూసారా అండి, చూసారా ఉదయం అలా జరిగిందే? దాని మొహంలో ఆ దిగులు కాస్తైనా ఉందేమో చూసారా? ఏమాత్రం కల్లా కపటం లేకుండా ఆ పసిపిల్లతో మరో పసిపిల్లల నవ్వుతూ మాట్లాడుతోంది చూసారా? దాన్ని ఎవరికో ఒకడికిచ్చి పెళ్లి చేయమంటారా? నా వల్ల కాదండి, నా వల్ల కాదు. బంగారం లాంటి దాని గుణగణానికి తగిన వాడిని చూడడం తప్పైతే ఆ తప్పు నేను చేస్తూనే ఉంటానండి, నేను చేస్తూనే ఉంటాను. అమ్మా జగజ్జనని, ఎవరు ఎన్ని చెప్పినా సరే నా మనసు మార్చుకోను. నా బంగారు తల్లికి తగిన వరుణ్ణి నువ్వే చూపించు తల్లి, నువ్వే చూపించు. నమస్తే మేడం. ఇక్కడ గోపి అంటే ఎవడ్రా? నేనే మేడం. ఏంటి మేడం ఇటొచ్చారు? జీప్ రిపేరా? చూడమంటారా? జీప్ రిపేర్ కాదురా, ముందు నిన్ను రిపేర్ చేయాలి. స్టేషన్ కి నడు. మేడం మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేసావో ముందు స్టేషన్ కి నడు, అక్కడ చెప్తాను. ముందు నేనేం చేశానో చెప్పండి మేడం. అవును, అన్నాలంటోడు కాదు మేడం. మేడం ముందు నడవరా. జీప్ ఎక్కించండి. మీరు పొరపాటు పడుతున్నారు మేడం. మేడం నా మాట